దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 18వ వచనంలో దేవాతి దేవుడు చక్కగా ఆనాడు యెహోవా దేవుడు ఈ వాక్యాన్ని రాసిపెట్టాడండి. దేవాతి దేవుడు ఆయన ఆత్మపూర్ణుడు, ఏ రూపమును చేసుకోవద్దని దేవుడు చెప్పాడండి. ఏ రూపముతో నన్ను పోలుస్తారు అని దేవుడు చెప్పాడండి. దేవాతి దేవుడు ఆనాడు మోసే ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ సినాయి పర్వతం మీద రేయింబగలు 40 దినములు మోసే ఆ దేవునితో గడిపినప్పుడు 40 రోజులు అయ్యాకండి మోసేకి దేవుడు తన చెయ్య రాతతో 10 ఆజ్ఞలు పలక రాసిచ్చాడండి. ఏమనంటే ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ రూపమును మీరు చేసుకునకూడదు, ఏ రూపమును మీరు చూడలేదు అని, మీరు చూచిన వారు బ్రతకలేరు అని దేవుడు చెబుతూ, దేవాతి దేవుడు అన్నాడు, ఇక్కడ ఆడపతిమనే కానీ మగపతిమనే కానీ మీరు పక్షినే కానీ శాపపతిమనే కానీ ఏ రూపమును మీరు చేసుకునకూడదు. చూడండి, ఇక్కడ మనం వాక్యాన్ని పక్కన పెట్టేసి మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటాం కదండి. మోసేకి ఏమి రాసిచ్చాడు? వాక్యము రాసిచ్చాడండి. మోసేకి ఏమిచ్చాడు అనంటే తన చెయ్య రాతతో వాక్యము రాసిచ్చాడండి. ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించడానికి మోసేకి దేవుడు 10 ఆజ్ఞలు పలక రాసిచ్చాడండి. ఆ 10 ఆజ్ఞలు పలకలో ఏమి రాస్తుందో మనందరికీ తెలుసు. ఆ ఆజ్ఞలు మనం మీరుతూ మనమేదో మనకు నచ్చిన రూపాన్ని మనం చేసుకుని ఇదే దేవుడు అని మనం లోకస్తుల్లాగా మొక్కటము కాదండి. దేవాతి దేవుడు ఏమంటున్నాడు అనంటే ఆదికాండము, ప్రకటన గ్రంథం, నిర్గమాకాండం, లేవీకాండం, ద్వితోపదేశ కాండం ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ఆరాధించు. మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఒక మూలన కూర్చోబెట్టుకున్న వారుగా మనం ఉండకూడదండి. ఒక మూలన మనం అందరం అన్యజనులుగా ఉన్నప్పుడు ఏదో ఒక మూలన కొన్ని బొమ్మలను పెట్టుకుని ఆరాధించేవాడు. నేను కూడా ఆరాధించాను, నేను కూడా పూజించాను, నేను కూడా విగ్రహములు చేసుకుని ఎంతో పిచ్చగా నేను విగ్రహములకు మొక్కేదాన్ని నేను చెప్పగలుగుతానండి. అందులో ఏమీ లేదు. అవి మనుషులు మన మనుషులు చేసుకున్న వాటిని, కానీ మనుషులు చేసుకున్న వాళ్ళు దేవుడు కాదండి. మనిషిని చేసిన వాడు దేవుడు. మనిషిని చేసి ఆ జీవాత్మని ఊది మనిషిని నడిపిస్తున్నవాడు దేవుడు. మనము నడుపుతున్న వాళ్ళము, మనము నడుపుతున్న దేవుడు కాదండి. మనం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు పిలిచే దేవుడు. కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ఏ రూపాన్ని చేసుకుని పెట్టుకుంటున్నాం? యేసు ప్రభు వారండి సిలువ వేసినప్పుడు ఆయన రక్తముతో ముఖమంతా కారిపోతూ ఉన్నప్పుడు, ఆ కళ్ళల్లో ఆ రక్తము కూడా కారిపోతూ ఉన్నప్పుడు అక్కడ మగ్దలేని మరియ ఒక టవల్ తీసుకుని ఆ ముఖానికి ఇలాగ అద్దుతుందండి. ఇలాగ అద్దుతుంది. 2000 సంవత్సరాల కిందట ఆ అద్దిన ముఖము రూపాన్ని ఈ దినాన ఆయనే శరీరధారిగా వచ్చాను అంటున్నాడు. ఆయనే నా తండ్రి నన్ను పంపించాడు అంటున్నాడు. నా తండ్రికి చెందవలసిన మహిమ నా తండ్రికే చెందవలేనని కుమారుడు కూడా చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఓ పక్కన కూర్చొని ఆయన ఇక్కడే కూర్చొని పిల్లోని కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెడుతూ ఉన్నాం మనం దేవుణ్ణి. అలాగ మనం చూడకూడదండి. మన దేవుడు అన్ని వేళలా ఉన్నవాడు. ఆయన సర్వ భూప్రపంచమంతటిని ఆయన చూచుచున్న దేవుడు.
ఆయన కనుదృష్టి భూమి ఆకాశం అంతటిని సంచారము చేయుచున్న దేవుడు. మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన చూచుచున్న దేవుడు అయి ఉన్నాడండి. మనం ఒక మూలను కూర్చోబెట్టితే కూర్చునే దేవుడు కాదండి మన దేవుడు. ఆయన సర్వంతయాగమే. ఆయన సర్వ ప్రపంచకానికి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ఆయన మనం ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని లేకపోతే ఒక పటాలను ఎట్టుకుని అక్కడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామండి. పటాల్లో ఉన్నాడండి దేవుడు? లేడండి. నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలోనే ఉన్నాడండి. మనందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో నీ దేహమున ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మనమే ఆయన ఆలయమై ఉన్నాం. మనమే ఆయన దేహంలో, మన హృదయంలో దేవుడు జీవిస్తూ ఉన్నాడండి. మన హృదయంలో ఉన్న దేవుడిని మనం ఆరాధించాలి కానీ ఒక విగ్రహము ద్వారాగానో ఏదో ఒక బొమ్మ పెట్టుకునో మనం ఉండకూడదండి. ఎజ్రా దేవాతి దేవుడు పక్షాన ఎంతగా దేవుని స్తుతించాడో. ఆషాపు రాజు తల్లి చేసుకున్న బొమ్మలను కూడా పగలగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. తల్లి చేసుకున్న విగ్రహములను కూడా పడగొట్టేసి చిల్లాబిందలమును చేసి మరి తల్లిని కూడా గద్దించి తల్లిని కూడా హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పితరులు రోషము కలిగి దేవుడి పక్షాన నిలబడ్డాడండి. ఇశ్రాయేలు ప్రజలని అరణ్యంలో నడుపుతున్నప్పుడు వాళ్ళు ఏ దేవుని పెట్టుకున్నారండి? ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు అరణ్యంలో కారు చీకట్లో ఏ రూపం పెట్టుకున్నారండి వాళ్ళు? అగ్ని మేఘ స్తంభమై ఇశ్రాయేలు ప్రజలకు వెలుగై నడిచిన దేవుడు అండి నీ దేవుడు. మోసే 10 ఆజ్ఞలు పలక రాసుకొస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒకరికొకరుగా పడక వాళ్ళు ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసుకుని ఒక నందమ్మను చేసుకుని ఇతడే మనం తీసుకొచ్చాడు ఐగుప్తు దేశం నుండి, ఈ దేవుడినే మనం ఆరాధిద్దాం అన్నప్పుడు దేవుడు ఉగ్రతాళ మీదకి వచ్చిందండి. దేవుడు కోపము వాళ్ళ మీదకి వచ్చింది. ఎవరైతే ఆ విగ్రహం పెట్టుకుని ఆనందమును ఆరాధించిన వాళ్ళందరూ కూడా అదులైపోయినట్లుగా, కాలిపోయి బూడిదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు అండి. ఒక మూలను కూర్చోమంటే కూర్చునే దేవుడు కాదాయన. ఆయన ఆకాశమైన తివాస భూమి ఆయన పాదపీఠమండి. ఆయన హస్తమే ఎంత ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథములు 7 నక్షత్రములు చేతబట్టుకున్న దేవుడు నీ దేవుడు. 7 నేత్రములు కలిగిన దేవుడు నీ దేవుడు. అంత ప్రభావము కలిగిన దేవుడు. మోసే అంటాడయ్యా నేను ఒక్కసారి చూడాలనిపిస్తుంది అయ్యా అన్నప్పుడు మోసే నన్ను చూస్తే నువ్వు బ్రతకలే. ఏ మనుషుడు కూడా నన్ను చూసి బ్రతకలేడంటే నేను ముందు వెళుతాను, నా ఈపు చూడు అంటాడు. ఎవరిని చూడగలుగుతాం? చిన్న చిన్న వెలుగు మనం చూడలేని పరిస్థితి అండి. అలాంటి దేవుని మనం ఎలా చూడగలుగుతాం? అంత మహిమ కలిగిన దేవుడు, అంత ప్రభావము కలిగిన దేవుడు. అలాంటి విగ్రహముగా పోల్చి నువ్వు చేసినట్లయితే శాపం పొందుకుంటావు. నువ్వు చేసేది భక్తి అనుకుంటున్నావు కానీ భక్తి కాదు, విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. మనం దేవుని ఆరాధించేటప్పటికి దేవుని మనం స్తుతించి మనసుతో ఆరాధిస్తూ మనసుతో స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన దిగి వస్తాడండి. దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ నీతో ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. దేవుడు నీ ఆత్మతో నువ్వు దేవుని చూడాలి, నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు దేవుణ్ణి చూడాలి. దేవాతి దేవుడు లేవి కాండములో కూడా దేవుడు మాట్లాడుతూ, లేవి కాండములో కూడా ఇదే అధ్యాయము, ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు. లేవి కాండము 6వ అధ్యాయము లేవి కాండము 26 నుంచండి. మీరు విగ్రహములను చేసుకునకూడదు, చెక్కిన ప్రతిమలను బొమ్మలను కానీ నిలవబెట్టుకునకూడదు, మీరు వాటికి సాగిలపడకూడదు. ఏ రాజ
మీరు నిలవబెట్టకూడదు. ఏ రాతిని, ఏ బొమ్మను మనం నిలబెట్టుకోకూడదు. ఏ బొమ్మలకు మనం మొక్కకూడదని దేవుని వాక్యం ఎంత ఖండితంగా ఉంటే, ఏనాడో 2000 సంవత్సరాల కిందట నీ కొరకు దిగి వచ్చిన దేవాతి దేవుడు ఆ బాలుడుగానే ఉన్నాడు అనుకుంటా ఉంటాం కొంతమంది. ఆయన బాలుడుగా లేడండి. ఆయన వచ్చాడు, దేవుడు అప్పగించిన పనంతా పూర్తి చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. మనము కూడా ముసలోళం అయిపోయినా పుట్టినరోజు గుర్తు చేసుకుంటాం. ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా మన వెనకాలన్న మన పిల్లలు మన పుట్టినరోజులు లేదా మన చచ్చిపోయిన రోజులు, పెళ్లి రోజులు ఎలాగైతే గుర్తు చేసుకుంటారో అలాగే మనం ఆయన పుట్టినరోజుని, ఆయన గుడ్ ఫ్రైడే రోజుని మనం గుర్తు చేసుకుంటాం. అంతేగాని అప్పుడే పుట్టాడు యేసు ప్రభు అన్నట్టు, అప్పుడే పుట్టాడు 2000 సంవత్సరంలో పుట్టిన దేవుడు మళ్ళీ సంవత్సరం పుడుతున్నాడు అన్నట్టు మనం చేసుకునే వరకు మనం ఉండకూడదండి. దేవునికి కోపం తెచ్చే పనులు మనం చేయకూడదు. ఏ బొమ్మకు నువ్వు సాగిల పడకూడదు. ఏ బొమ్మను నువ్వు చేసుకునకూడదు. ఏ విగ్రహమును చేసుకునకూడదు. దేవుడు ఇంకా అంటున్నాడండి, మగ విగ్రహమును కానీ ఆడ విగ్రహమును కానీ నువ్వు చేసుకునకూడదు. మగ విగ్రహమే కానీ ఆడ విగ్రహమునే కానీ నువ్వు చేసుకునకూడదు. చూడండి 19వ వచనము, దేవాతి దేవుడు మాట్లాడు, ఏ రూపమును కానీ ఏ విగ్రహమును కానీ నీ కొరకు చేసుకునకూడదు. ఆకాశం వైపు కనులెత్తి చంద్రుని సూర్యుని నక్షత్రములను కలగ చేసిన దేవుడు నీ దేవుడు. ఆడ విగ్రహమే కానీ మగ విగ్రహమే కానీ ఏ పక్షినైనాను ఏ శాపపద్యములైనాను చేసుకునకూడదని దేవుని వాక్యం ఇంత ఖండితముగా బలబుద్ధిలాగా చెప్తే మనమేంటండి పటాలు పెట్టుకుని మేము ప్రార్థన చేస్తాం, పటాలు పెట్టుకుంటాం, బొమ్మలు తెచ్చుకుని పెట్టుకుంటాం. మనం పెట్టుకోకూడదండి అలాగా, మనం పెట్టుకోకూడదు అలాగా. ఎందుకంటే దేవుడు వాక్యమే సత్యం. దేవుడు ఆనాడే ఆ సీనాయి పర్వతం మీదకి మోసే వెళ్ళినప్పుడు మరి మోసేకి ఏదైనా ఒక పద్యమని చేసి ఇచ్చేవాడు దేవుడు. ఒక రాతిని చెక్కి, ఇదిగో నేను ఇలాగుంటాను, ఇదిగో ఈ రూపంలో నేను ఉంటాను, ఈ రూపంలో నేను ఉంటాను కాబట్టి ఇదిగో మీరు ఈ ఈ ఈ విగ్రహాన్ని పెట్టుకుని మీరందరూ ఆరాధించండి అని చెప్పేవాడు. కానీ అలా చెప్పలేదండి మోసేకి దేవుడు. మోసేకి 10 ఆజ్ఞల పలక వాక్యము రాసిచ్చాడండి. వాక్యము రాసిచ్చాడు. అవసరమైతే నీ ఎల్లంతా వాక్యాలు పెట్టుకో, నిన్ను ధైర్యపరితే వాక్యాలు నీ ముందర వాక్యము రాసుకో. నీ గడప మీద, నీ ఇంటి మీద, నీ గదిలో, నీ ప్రతి చోట కూడా వాక్యము రాసి పెట్టుకో. దేవుడు వాక్యమై ఉన్నాడండి, వాక్యమై ఉన్నాడండి. అబ్రహాము దగ్గరికి అంటండి వాక్యం వెళ్ళింది. వాక్యమైన దేవుడిని, వాక్యాన్ని చూడాలండి. దేవుడు ఆనాడు ఆయన ఎలాగ ఆరాధించాలో మరి జీవగ్రంథం ఎందుకు రచిస్తాడండి మనకి? ఏదో ఒక పతిమని చేసుకుని ఆ పతిమని చూసి మొక్కండాన్ని చెప్పేవాడు కదా ఆది నుండే కూడా. కానీ దేవుడు మనల్ని అలా చెప్పలేదండి. మన పితరులు కూడా ఏ విగ్రహములను పెట్టుకోలేదు. అబ్రహాం చూడండి, యాకోబు చూడండి, ఇసాకు చూడండి, ఏ విగ్రహమును కూడా వాళ్ళు పెట్టుకోలేదు. ఆనోకు కాలములో, నోహాబు కాలములో, మన పితరుల కాలాలు కూడా మనం చూసుకోవాలండి. మన పితరులు కూడా మన దేవుని ఎలాగ ఆరాధించారో కూడా మనం ఆ వాక్యాలు జ్ఞానించినప్పుడు అలా ఏ విగ్రహములను పెట్టుకుని దేవుని ఆరాధించారు, వాళ్ళ దేవునితో ఎలా గడిపారు, వాళ్ళ దేవునితో ఎలా కనెక్ట్ అయ్యేవారు, దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడేవాడు అని మనం చూసుకునే వారిగా ఉండాలండి. మన సొంత నిర్ణయాలు తీసేసుకుని, మన సొంత ఆలోచనను బట్టి, మన సొంత తలంపులను బట్టి దేవుని మూల కూర్చోబెట్టి ఇక్కడే దేవుడు ఉన్నాడు అంట మనం ఉండకూడదండి. అలా మనం చేయకూడదు. దేవాతి దేవుడు రాయ రప్ప కాదండి, ఆయన కర్రలు కాదు. దేవుని వాక్యం చలవిస్తుంది,
ఆయన కర్ర కాదు, ఆయన చెక్కిన రాళ్ళు కాదు. ఎవరు చూచారండి ఆయన రూపాన్ని? ఆయన రూపాన్ని ఎవరు చూడగలుగుతారు? 1,000,000 సూర్యకాంతులు కలిగిన దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారండి? మనము నిదానించి మన ఇంట్లో ఉన్న లైట్నే మనం చూడలేం. మన ఇంట్లో ఉన్న మనం లైట్నే మనం కాసేపు చూడమంటే చూడలేమండి, కళ్ళు చీకటి కమ్మిపోతాయి. ఏ విగ్రహమును పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు? నువ్వు మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తముగా బాప్తిసం తీసుకున్నట్లయితే నీకు కనబడిని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, సత్య మార్గములో నీతి మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. ఆ మార్గములలో మనల్ని నడిపిస్తాడు. ఈ లోకమున్న పాపము నుండి మనల్ని వేరుపరిచినప్పుడు మనకి విగ్రహములు అక్కర్లేదండి. పోత పోసిన విగ్రహములు మనం చేసుకోక్కర్లేదు, ఆడ విగ్రహం మనం చేసుకోక్కర్లేదు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు, యేసు ప్రభువారి ఎదుగు జ్ఞానులు గొలలో వెళ్ళినప్పుడు యేసు ప్రభువారి ఎదుట సాగిలపడ్డాడు. బాలుడైన యేసు ప్రభువారి దగ్గర సాగిలపడి ఆయనను పూజించినట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూడాలండి, దేవుని వాక్యాన్ని మనం చూడాలి. బైబిల్లో చలవిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చలవిస్తుంది. అబద్ధుకులైనను, అవివిశ్వాసులైనను, దొంగతనము చేసేవారైనను, వ్యభిచారము చేసేవారైనను, విగ్రహారాధకులైనను దేవుని రాజ్యములో చేరరు. ఏ విగ్రహములకు మనం పూజ చేసేవారుగా మనం ఉన్నామో, నీ హృదయమే ఒక విగ్రహముగా మారిపోయినట్లయితే, ఈ దినమున దేవుని వాక్యాన్ని నీ హృదయముతో నింపుకుంటే, వాక్యాన్ని నువ్వు నమ్మితే వాక్యమే కార్యము జరిగించేదండి. వాక్యమే పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగై ఉన్నది వాక్యం. వాక్యాన్ని పెట్టుకో, నీ హృదయమన్న పలక మీద వాక్యాన్ని రాసుకోమని దేవుడు చెప్పాడండి. నీ గౌడి యొద్ద వాక్యాన్ని రాసుకోమన్నాడు. నీ పిల్లల యొద్ద నీ పిల్లలకు వాక్యాన్ని నేర్పన్నాడు. వాక్యమును నీ చేతికి భాస్కంగా రాసుకోమన్నాడు. నీ వడ్లానంగా ధరించుకోమన్నాడు వాక్యాన్ని ఆది నుండి అంతము వరకు వాక్యమేనండి, వాక్యమే. ప్రకటన గ్రంథములో కూడా మరి యోహాను భక్తుడికి కూడా మరి ఆ దినాల్లో ఏమి నేర్పాడండి? దేవుడు వాక్యాన్ని చూపించాడండి. అంతం ఎలాగుంటుందో వాక్యమే చూపించాడు. మన పితరులకి వాక్యమే చూపించాడు, అపోస్తులకి వాక్యమే చూపించాడు. మనకి కూడా వాక్యమే జీవ గ్రంథమును దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ గ్రంథము చాలండి, ఆ గ్రంథము చాలు. మలాకి గ్రంథములో 3వ అధ్యాయంలో చలవిస్తున్నాడు. ఇదిగో మీ సమూహమందు, ఇదిగో నేను ఒక గ్రంథమును మీ ఎదుట ఉంచి అన్నాను. ఆ గ్రంథములో ఉన్న ఎవరైతే దాన్ని చదివి విని దాని చిత్తానుసారంగా జీవిస్తారో వారు అంచె దినముల యందు వారు కోడి దూడల వలె గొంతులు వేస్తారని దేవుని వాక్యం చలవిస్తామంది. వాక్యం విందామండి, వాక్యాన్ని భద్రపరుచుకుందాం, వాక్యాన్ని మన హృదయం అన్న పలక మీద రాసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఒకేలా ఎవరైనా ఆ విగ్రహం కలిగిన వారుగా ఉంటే, నేను చాలా చోట్ల ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు తెలియకోకుండా అన్యజనుల్లోంచే మనం ఈ దేవుళ్ళలోని కలెక్ట్ అయ్యాము కాబట్టి అదే అలవాటుతో కొన్ని బొమ్మలు తెచ్చుకుని పెట్టుకుంటారండి. యేసు ప్రభు బొమ్మ, మరియ తల్లి బొమ్మ, అలా కొన్ని బొమ్మలు పెట్టుకుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని చూపించి ఆ వాక్యాన్ని వాళ్ళకి నేర్పించి నేను ఉన్న ఆ ప్రదేశంలో ఆ చోట్ల వాటిని దీపిచ్చేసి జీవము కలిగిన వాక్యం పెట్టిస్తానండి. వాక్యమే మన హృదయాన్ని బలపరిచేది, వాక్యమే మన హృదయం అన్న పాపాన్ని బయటికి తోలేది, వాక్యమే మనల్ని అద్దరకు చేర్చేదండి. వాక్యాన్ని విందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. దేవాది దేవుడి కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్.